ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనము చదువుకుందాం. 5వ అధ్యాయము నేనే చదువుతాను, మీరేనండి. 5వ అధ్యాయము 15వ వచనము తీసిరమ్మ అందరూ. చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానం వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకొనుడి. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన ఎన్నికలు దీవించి ఆశీర్వదించిన గాక. ఇక్కడ చాలా మాటల్లోని అపొస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయం 15వ వచనంలో మనము ధ్యానం చేస్తున్నప్పుడు ఆ మాటలో చాలా ఆత్మీయ సత్యాలు ఉన్నాయి, కానీ ఇందులో ఒక సత్యం మాత్రం ఈరోజు మనం తెలుసుకుందాం. అది ఆ మాట ఏంటంటే, సమయమును పోనీక ఏం చేసుకోవాలి? సద్వినియోగము చేసుకోవాలి. బైబిల్ ప్రకారము సమయము దేవుడిచ్చిన అమూల్యమైన వరము. పరిశుద్ధమైన లేఖన ప్రకారం కానీ దేవుని మాట ప్రకారంగా మనం చూస్తే దేవుడిచ్చిన సమయము ఎంతో అమూల్యమైంది, చాలా అమూల్యమైంది. సమయం పోతే మళ్ళీ తిరిగి రాదు. మన జీవితంలో ఒకరోజు గడిచిపోయిందంటే ఆ రోజు మన జీవితం మళ్ళీ రాదు. కనుక అపొస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన సంఘముతో మాట్లాడుతూ సమయము పోనీక ఏం చేయమంటున్నాడు? సద్వినియోగం చేసుకోవాలి. సమయము చాలా విలువైంది, సమయం ఎంతో గొప్పది. కనుక సమయాన్ని మనం పోగొట్టుకోకూడదు. సమయం పోతే మళ్ళీ రాదు. అందుకే సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. సమయాన్ని ఎవరైతే సద్వినియోగం చేసుకుంటారో వాళ్ళు ఉన్నతమైన స్థితిలో ఉంటారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఉన్నతమైన స్థితిలో ఉంటారు. సమయాన్ని పోనీక, సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే, సమయాన్ని కానీ నువ్వు వినియోగించుకుంటే, దేవుడిచ్చిన సమయాన్ని పోగొట్టుకోకుండా దేవుడిచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే మన జీవితంలో మనము ఉన్నతమైన స్థితిలో ఉంటాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే ప్రతి క్షణము ఎంతో విలువైంది. ప్రతి క్షణము, అమ్మ పిల్లలు కొంచెం కంట్రోల్ పెట్టుకోండి, ప్రతి క్షణము ఎంతో విలువైనది. మనకి బంగారమైన కొనొచ్చు, ఇయ్యాల కాకపోయినా రేపైనా. ఇప్పుడు 2 లక్షల దాకా పోతుంది కదా గోల్డ్. కొనుక్కునేవారు కొనుక్కుంటూ ఉంటారు. బంగారు కొనుక్కునే వాళ్ళు, అవసరత ఉన్న వాళ్ళు కొనుక్కుంటారు. కానీ సమయం మాత్రము కొనలేరు. సమయము అది బంగారం కంటే కూడా ఎంతో విలువైంది. అందుకే ప్రతి క్షణము ఎంతో విలువైంది. కనుక ఆ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. ఆ సమయాన్ని మనము పోగొట్టుకోకూడదు, సద్వినియోగం చేసుకొని అని దేవుని యొక్క మాట చలవిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక సమయాన్ని మనము వృధా చేసుకోకూడదు. ఈ రోజులో మనం చూస్తే చాలామంది సమయాన్ని వృధా చేసుకుంటున్నారండి. చాలామంది వృధా చేసుకునే వాళ్ళు ఉన్నారు, సమయాన్ని సద్వినియోగం చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. సమయాన్ని సద్వినియోగం చేసుకున్న వాళ్ళు చాలామంది చూడండి. ఈ రోజులో మనము ఈ లోకములో ఉన్నతమైన స్థితిలో ఉండాలన్నా మనం కష్టపడాలి. మనకు ఆ ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. కానీ చాలామంది ఏం చేస్తున్నారంటే సమయాన్ని ఎంత వృధా, ముఖ్యంగా ఈ సెల్ ఫోన్లు వచ్చినాయి కదా, ఈ సెల్ ఫోన్లు చూస్తూ ఎంతమంది సమయాన్ని పోగొట్టుకుంటున్నారు, సమయాన్ని సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు, సెల్ ఫోన్లకు అంకితం అయిపోతున్నారు చాలామంది. ఆ సెల్ ఫోన్ చూసే బదులు ఏదైనా మనం ఒకటి నేర్చుకున్నాం అనుకోండి, ఏదైనా మనకి నేర్చుకోవాల్సింది ఏముంది అంటే ఆత్మీయ సత్యములు ఎన్నో ఉన్నాయి మనకి నేర్చుకోవటానికి, అవునా కదా? ఆత్మీయులు ఎలా ఎదగాలి, ఆత్మీయంగా ఎలా బలపడాలి, ఆత్మీయంగా ఏ విధంగా ఉండాలి అనేది మనము నేర్చుకుంటూ ఉంటే
సమయము బైబిల్ చదువుకోండి. సమయము నీకు ఖాళీగా ఉన్నప్పుడు బైబిల్ చదువుకోండి, పాటలు నేర్చుకోండి, ఆత్మీయంగా ఎలా ఎదగాలో నేర్చుకోండి. యూట్యూబ్లోను కదా, అందులో మంచివి ఉంటాయి, చెడ్డవి ఉంటాయి. కానీ మంచితో పాటు చెడ్డ వాటిని కూడా మనం చూస్తున్నారు, చాలా మంది చూస్తున్నారు. సమయము అసలు రోజంతా ఎలా ఎలా గడిచిపోతుందో మనకే తెలియదు అని ఆ పరిస్థితుల్లో చాలా మంది ఉన్నారు. పొద్దున్న సెల్ఫోన్ చూసుకుంటే చాలు, ఇంకా సాయంత్రం దాకా ఈజీగా టైం పాస్ అయిపోతుంది. ఎంత సమయం వృధా చేసుకుంటున్నారు. ఇక్కడున్న ప్రతి ఒక్కరికి దేవుడు ఎన్ని గంటలు ఇచ్చాడండి అమ్మా? రోజుకి 24 గంటలు. ప్రతి ఒక్కరికి 24 గంటలు. ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరికి 24 గంటలు దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆ 24 గంటల్లో మనం నిద్రపోయే సమయము మహా అంటే 6 గంటలు 7 గంటలే. మన ఈ క్వించిట్లో నిద్రపోతుంది, అంతే కదా, 12 గంటలు. ఇప్పుడు 12 గంటలు కొనుక్కుంటున్నారు. ఎన్ని గంటలకు లేవాలి మనం? దేవుని బిడ్డలము మొదటి జామునికి అలా లేవాలి. యాక్చువల్గా ఎన్ని గంటలకు లేవాలి? దేవుని బిడ్డలు ప్రతి ఒక్కరూ ఎన్ని గంటలకు లేవాలి? మొదటి జాము అంటే 3 గంటల నుంచి చివరి జామున 3 గంటల నుంచి 6 గంటలు. 3 గంటల నుంచి 6 గంటలు చివరి జాము అంటారు. ఎన్ని జాములు ఉంటాయి రాత్రి? మనకి 3 జాములు ఉంటాయి. అది చివరి జాము 3 గంటల నుంచి 6 గంటల వరకు మనం లేవాలి. చదువుకున్న పిల్లలు ఎన్ని గంటలకు లేస్తారు? వాళ్ళు చదువుకోవాలంటే 3 గంటలకు లేస్తారు కదా, ఎగ్జామ్స్ టైంలో. అవసరమైతే నైట్ కూడా నిద్రపోకుండా చదువుతూనే ఉంటారు. వాళ్ళు ఆ ఉన్న సమయము, ఎగ్జామ్స్ సమయం వాళ్ళు సద్వినియోగం చేసుకోవాలి. ఆ విధంగా మనకి ఆ చివరి జాము ఏదైతే ఉందో దాన్ని మించి మనం నిద్రపోతున్నాం. 6 గంటల మించి మనం నిద్రపోతున్నాం. ఇప్పుడు మనము సమయాన్ని సద్వినియోగం చేసుకునే వాళ్ళు ఉన్నామా? మనం 6 గంటలకు లేవాలి. దేవుడు చెప్పిన నియమము లోకములో ఉన్న చాలా మంది అనుసరిస్తున్నారు, కానీ దేవుని బిడ్డలు మాత్రం అనుసరించట్లేదు. చాలా మంది 6 గంటలకు లేచే వాళ్ళు ఉన్నారు కదా. 6 గంటలకు లేచి పనులు చేసుకున్న మనం మాత్రము దేవుడు పెట్టింది మన కోసం అయితే అది అనుసరిస్తుంది వేరే వాళ్ళు. చూడండి, అందుకే సమయం అని సద్వినియోగం చేసుకోమంటాడు దేవుడు. నీకున్న సమయములో ఈరోజు మన బిడ్డలు చాలా మంది మంచి పనులు చేస్తున్నారు. ఒక పక్క ఉద్యోగాలు చేసుకుంటున్నారు కదా, ఒక పక్క వ్యాపారాలు కూడా చేస్తున్నారు. వాళ్ళు ఉన్న సమయంలో, ఖాళీ ఉన్న సమయంలో వ్యాపారాలు చేసుకుంటున్నారు. నా విషయంలో నేనైతే కొంచెం గర్వపడుతూ ఉంటాను. నేను గౌరవిస్తూ ఉంటాను. ఎందుకంటే అది నేర్పింది నేనే కదా. అది నేర్పింది నేనే కదా. ఆల్వాల్లో మన వాళ్ళందరూ పని చేసుకుంటున్నారంటే ఒక రకంగా నన్ను ఆదర్శవంతంగా చేసుకునే కదా. అవునా చంద్రబాబు? అందరూ ప్రతి ఒక్కరూ ఆ విషయంలో నేను ఎంతో హెచ్చిస్తూ ఉంటాను, ఎంతో సంతోషపడుతూ ఉంటాను. అయితే ఎందుకంటే నిజమే మన సమయం పోగొట్టుకోకూడదు. మన సమయం ఖాళీకున్న సమయంలో నువ్వు ఏ విధంగా అయితే మన కుటుంబము ఉన్నతమైన ఆర్థికంగా కోలుకోవటానికి మనం కష్టపడుతున్నామో, ఆర్థికంగా మనం మెరుగుపడటానికి పని చేసుకుంటున్నామో, ఆ విధంగా ఆత్మీయంలో కూడా మనం ఎదగటానికి నీ సమయాన్ని హెచ్చించాలి. దేవుడిచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకోమంటున్నాడు దేవుడు. సద్వినియోగం చేసుకోవాలి. మన సమయం ఎంతో ఎంతో విలువైంది. ఆ విలువైన సమయాన్ని పోగొట్టుకోకూడదు, సద్వినియోగం చేసుకోవాలని దేవుని యొక్క వాక్యంలో చదివిస్తున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే ఇప్పుడే దేవుని బిడ్డలారా, దావీదు కూడా జ్ఞాపకం చేసుకుంటే 90వ కీర్తన 12వ వచనం. 90వ కీర్తన 12వ వచనం చదవండి. 90వ కీర్తన త్వరగా తీయాలమ్మా, ఎంతసేపు చెప్పగానే తీర్థానే ఉండి చదువుతూనే ఉండాలి. 90వ కీర్తన 12. అమ్మా, మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయము, మా దినములు. దావీదు అంటాడండి, నాకు సమయం సద్వినియోగం చేసుకోవట్లేదు, తెలియట్లేదు ప్రభా. నాకు సమయము సద్వినియోగం చేసుకోవటం తెలియట్లేదు.
అందుకే మా దినములు లెక్కించుటకు, దినములంటే సమయము, ఆ సమయమును లెక్కించుటకు మాకు నేర్పుము. నేను ఏ విధంగా నీ సమయాన్ని వృధా చేసుకోకుండా, నీ సమయాన్ని పోగొట్టుకోకుండా, నీ సమయంలో నేను ఇదిగో ఈ లోక సంబంధమైన నా కుటుంబం దీవించబడటానికి, ఉన్నతమైన స్థితిలో ఉండటానికి, ఆత్మ సంబంధంగా ఇదిగో నేను ఏ విధంగా ఎదగటానికి నీ దినములకు నాకు ఏం చేయమన్నాడు? మాకు నేర్పుము, మాకు నేర్పుము. దావీదు మహారాజు దేవుని యొక్క సన్నిధిలో బ్రతిమలాడుతున్నాడు. ప్రభా, నీ సమయం వృధా చేసుకోకూడదు, నీ సమయాన్ని పోగొట్టుకోకూడదు, నీ సమయాన్ని నాకు నేర్పుము నాయన, నేర్పుము. ఎంత ఆశ్చర్యకరమైన సంగతి చూడండి. ఆశ్చర్య రీతిగా ఆశ్చర్య కార్యములు చేసే దేవుణ్ణి, ఆ సమయము మన జీవితంలో సమయం ఎంతో విలువైంది కాబట్టి ఆ దేవుడిచ్చిన సమయంలో మనము దేవునిలో మనం ఎదగటానికి, ప్రతి విషయంలో ఆత్మీయంగా బలపడటానికి నీ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నావా? ఒకసారి నీ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నావా, లేదంటే సమయాన్ని వృధా చేసుకుంటున్నావా? కొంతమంది జీవితంలో సంవత్సరాలు పోతాయి. దేనికి? కొంతమంది చదువుకున్న వెంటనే ఉద్యోగులు చేసే వాళ్ళు ఉన్నారు, కొంతమంది చదువుకున్న ఉద్యోగులు స్థిరపడలేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు మనము ఒక గురి పెట్టుకొని, నేను నా చదువు అయిపోయింది, నా చదువుకు తగ్గ ఉద్యోగం నేను ఎన్నుకోవాలి, నా ఉద్యోగం నేను చేసుకోవాలి అనుకుని నువ్వు ఆ సమయానికి తగ్గట్టుగా, సమయానికి నువ్వు దేవుని యొక్క సన్నిధిలో ఉండి, సమయము నువ్వు కనిపెట్టుకొని దేవుడిచ్చిన సమయాన్ని నేను సద్వినియోగం చేసుకున్న ఆశ కలిగితే, ప్రతి సెకండ్ నీ కొరకు నువ్వు వాడబడటానికి ఆ సమయాన్ని వృధా చేసుకోకుండా ఆ సమయాన్ని వినియోగించుకుంటావు. సమయము పోతూ ఉంటుంది. సెలవొత్తే చాలా మనము గంటలు పొనుకునే వాళ్ళు ఉంటారు, రోజంతా పొనుకునే వాళ్ళు ఉంటారు. కానీ ఆ సమయంలో దేవుడి పని చాలా ఉంటుంది చేసుకుంటా ఉంటే. లేదంటే నీ కుటుంబ అవసరాల కొరకు చాలా పనులు ఉంటాయి. ప్రతి సమయం నువ్వు సోమరిపోతుగా ఉండకూడదు. అందుకే సామెతల గ్రంథంలో దేవుడు ఏమంటాడు? ఎవరిని చూసి నేర్చుకోమంటాడు? చీమను చూసి నేర్చుకోమంటాడు. చీమలు ఎంతే అమ్మా? ఎంత ఉంటాయి అమ్మ చీమలు? కదా, చిన్నగా ఉంటాయి కదా. మనకి వాటికున్న బుర్ర ఎంత పెద్దదో, మనకంటే పెద్ద బుర్ర. అందుకే కదా చీమలు చూసి నేర్చుకోమంటుంది. అవునా కదా? మనకున్న బుర్ర కంటే మనకి తలకాయలు పెద్దది, వాటి తలకాయలు చిన్నగా ఉంటాయి. కానీ మనని వాటిని చూసి నేర్చుకోండి, చీమలు చూసి నేర్చుకోమంటున్నాడు. సోమరితనము విడిచిపెట్టండి. నీకున్న సమయము, నీ దేవుడిచ్చిన ఆ సమయంలో నువ్వు కష్టపడు, ఆ సమయంలో నువ్వు ఆత్మీయంగా ఎదుగు, ఆ సమయంలో దేవుడి కొరకు జీవించడానికి ప్రయత్నం చెయ్యి. ఆ సమయం దావీదు అంటున్నాడు, మా దినములు మాకు నేర్పుము. మా దినములు మాకేమంటాడమ్మా? నేర్పుము. అందుకే దావీదు ఏ పని చేసుకుంటాడంటే, అసలుకి ఏం చేసేవాడు దావీదు? గొర్రెల కాపరి. చూడండి, గొర్రెల కాపరి. ఆయన ఏం చేయాలి? రోజు గొర్రెలు తీసుకెళ్ళాలి, అంతే కదా. ఇప్పుడు దావీదు స్థానంలో మనం ఉన్నాం అనుకోండి, దావీదు స్థానంలో మనం ఉన్నాం, ఏం చేస్తాం మనం? చెప్పండి. చెప్పే, పెద్దగా చెప్పు. గొర్రెల్ని పొలానికి తోలగెళ్ళాలి, వాటిని విశాలమైన ప్రాంతంలో, ప్రదేశంలో వాటిని విడిచిపెట్టాలి. అవి మేస్తూ ఉంటాయి. మేస్తున్నప్పుడు మనము ఒకవేళ కునుకు వచ్చింది అనుకోండి, ఒక చెట్టు ఉందనుకోండి, కునుకు తెస్తాం. వాటిని ఆ పొలంలో ఎక్కడ పోయినా ఇక్కడ ఉంటాయిలే. గొర్రెలో ఒక గొప్ప గుణం ఏంటంటే, ఒక గొర్రె నిలబడి ఉందంటే ఒకసారి ఆ గొర్రెల చుట్టూరే అన్నీ ఉంటాయి. ఒక గొర్రె పోయింది అనుకోండి, దూకి మిగతా అన్ని దూకుతాయి అనమాట. ఆ గొర్రెల గొప్పతనం. అందుకే గొర్రెలు సామాన్యంగా ఎక్కడికి పోవు, గుంపులో నుంచి ఎక్కడికి చెదిరిపోవు. ఆ గొర్రెలు కాస్తున్నప్పుడు ఒక ధైర్యము ఆ గొర్రెలు కాకపోతే, ఒక గొర్రె ఉంటే అన్నీ ఉంటాయిలే అన్నట్టుగా. సరే, మనమైతే ఆయన స్థానంలో ఉన్నాం అనుకోండి, ఏం చేస్తాము? ఆయన స్థానంలో మనం ఉంటే, మనమే గొర్రెలు కాస్తున్నాం అనుకోండి, మనం ఇంకేం చేస్తాము? లేదంటే
గొర్రెల చుట్టూ తిరుగుతూ ఉంటాము. కాసేపు ఒకవేళ గొర్రెల మందలు కాసేవాళ్ళు 3 నలుగురు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు, ఆటలు ఏదో ఒక ఆట కదా, మనం గుత్త గొర్రెల ఆట ఆడేవాక చాలా ఇప్పుడు బిల్ల కర్ర ఆట, ఇలాంటి ఆటలు ఆడుతూ ఉంటారు. ఆ ఆటలో ఏదో ఒక వాళ్ళకి నచ్చిన ఆట ఆ నలుగురు కలిసి ఆట ఆడుతూ వాళ్ళ సమయం అలా 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 పోగొట్టుకుంటూ ఉంటారు. కానీ దావీదు జీవితంలో ఒక్కసారి ఆలోచన చేయండి. దావీదు ఆ గొర్రెలు కాస్తనే పాటలు నేర్చుకున్నాడండి. దేవుని పాటలు నేర్చుకున్నాడు. అవునా కదా? దావీదు కీర్తనలో దాదాపు 70% కీర్తనలో ఆయన రాసినయే. 50 కీర్తనలు ఉంటాయి. 50 కీర్తనలో 70% ఎవరు రాసినాయి? దావీదు గారు రాసినాయి. అంటే ఆయన మరి ప్రత్యేకంగా ఆయన ఏమి స్కూల్కి వెళ్ళలేదు కదా, లేదంటే పాటలు నేర్చుకోవటానికి ఎక్కడికో పాటలు నేర్పే స్కూల్కి వెళ్ళలేదు కదా. ఆయన అన్ని పాటలు ఎలా నేర్చుకున్నాడు? అన్ని పాటలు ఎలా నేర్చుకున్నాడంటే ఆయన గొర్రెల మందను కాసుకుంటూ సమయాన్ని పోగొట్టుకోకుండా, సమయాన్ని వృధా చేసుకోకుండా ఏం చేశాడు? పాటలు నేర్చుకున్నాడు. ఎంత గొప్ప ఆలోచన చూడండి. మనము కూడా ఈ రోజులో పాటలు పాడేవాళ్ళు లేటుగా వచ్చారు. పాటలు పాడేవాళ్ళు ఉన్నారు కదా. పాటలు ఎవరు పాడతారంటే ఎవరు లేరు. ఇక నేను ఈ పాటనే అందుకోవాల్సి వచ్చింది. ఆ పాటలు పాడేటప్పుడు ఆత్మీయంగా హార్ట్కి తట్టిన మాటలు అంటే నా హృదయం నిజంగా ఎంతో ఇంకా దేవునికి కృతజ్ఞత, కన్నీటి ద్వారా కృతజ్ఞత తెలుపుకుంటా ఉంటాను నేను. ఆ చెట్టు అవ్వాలంటే ఒక 5 నిమిషాలను పట్టింది కనీసం. అందుకే నేను ప్రత్యేకమైన పాటలు పాడలేను. కనుక దేవుని యొక్క మాటలు మనము వినేటప్పుడు ఆ మాటలోనే సత్యాన్ని మనం తెలుసుకోవాలి. ఈరోజు ఆ దావీదు అన్ని పాటలు నేర్చుకోవటానికి ఆయన మామూలుగా నేర్చుకోలేదండి. ఆయన తంతి వాద్యములతో ఎలా అంట చూడండి, గొర్రెలు కాచుకుంటేనే పాటలు నేర్చుకున్నాడు, గొర్రెలు కాచుకుంటేనే చిత్తాలు కూడా నేర్చుకున్నాడు, తంతి వాద్యములు నేర్చుకున్నాడు. ఈరోజు మన యూత్ పిల్లలు ఉన్నారు. మీరందరూ యూత్లే, నేను ఒక్కడే ముసలోడిని. అవునా కదా? మీరందరూ యూత్ కదయ్యా చెప్పండి. నేను ఒక్కడే ముసలోడిని. ఏమన్నా? దేవునికి స్తోత్రం. నేనే యూత్గా ఉన్నానా? ఓకే, దేవుని శక్తి, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా గొప్పతనం కాదు, దేవుడు. ఎందుకంటే నిజమే, మీ అందరికల్లా హుషారుగా ఉంటాను. దేవుల్లో ఎప్పుడు ఏ పని వచ్చినా, ఇప్పుడే కాదు, మన పాస్టర్ గారు చెప్పాడు కదా, మా పాస్టర్ గారు మన అంతకుముందు తెలంగాణ క్రిస్మస్ డే జరిగినప్పుడు వీళ్ళందరూ పనికి ఎగబడే వాళ్ళు, పోట్లు పడేవాళ్ళు. మేము కొంతమంది ముందు 4 ఇట్నే ఉన్నాం. అప్పుడు పెద్ద సంఘమే కాదు వాళ్ళది, ఉంది కొంత ఇంతే మన సంఘం అంతే ఉంటాం మేము అప్పుడు ఉన్నప్పుడు. కానీ ఉన్న 4-5 అయినా నేను పని చేయాలంటే నేను పని చేయాలి, నేను పాట పాడాలంటే నేను పాట పాడేవాడిని, పాస్టర్ గారు నాకు అవకాశం ఇవ్వాలంటే నాకు అవకాశం ఇవ్వాలి. అలా పోటీలు పడేవాళ్ళమే. ఇప్పుడు యూత్ చూడండి, పోటీలు పడుతున్నారా? మనకు ఒకే ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంది, మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్. అసలు అన్ని కొనాలనుకున్నాను. డ్రమ్ కొందాం అనుకున్నాను, తర్వాత కీబోర్డ్ మనం తీసుకున్నాం, అది కొంచెం ఖరాబ్ అయింది, ఇంద్రబాబు గృహంలో ఉంది. అది బాగా ఎవరైనా కీబోర్డ్ నేర్చుకుంటే అది మనం రెడీ చేసేవాళ్ళమే, అది నేర్చుకోలేకపోయారు. ఉన్న ఇన్స్ట్రుమెంట్ ఒక్క ఇన్స్ట్రుమెంట్ కూడా వాయించడానికి ఎవరు పాటలటానికి ముందే అంటే ఏముంది, సమయం సద్వినియోగం చేసుకోలేట్లేదు. దావీదు మాత్రం అలా ఉండట్లేదు. దావీదు మాత్రం గొర్రెలు కాస్తానే ఆయన పాటలు నేర్చుకున్నాడు. దావీదు గొర్రెలు కాస్తానే ఆయన ఏం చేశాడు? మ్యూజిక్, ఆయన సంగీతాన్ని కూడా నేర్చుకున్నాడు. అందుకే దావీదు ఏ విధంగా అయితే సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాడో ఈరోజు మనం కూడా సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఆయన నేర్చుకున్న సంగీతం ఎంత ఉపయోగపడిందో తెలుసా? ఒకసారి సౌలుకి దేవుని యొక్క ఆత్మ పోయి దురాత్మ వచ్చింది. ఎవరికి? సౌలుకి. అంటే దావీదు గొర్రెలు కాసిన కాలంలో సౌలు రాజు, ఇశ్రాయేలు ప్రజలకు మొదటి రాజు సౌలు.
సౌలుకి ఏమైంది? దేవుని ఆత్మ పోయింది. దేవుని ఆత్మ పోయినప్పుడు మనం దేవుల్లో ఉండలేము, దేవుళ్ళు ఎదగలేము. దేవుని ఆత్మ పోతే వెంటనే అటాక్ చేసేది ఏంటంటే దురాత్మ, సాతాను యొక్క ఆత్మ. తీయండి ఒకసారి మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 14 చదవండి. సరే 11 వచ్చినాం, 16, 11 చదువుకున్నా 14 వెళ్దాం. 16 దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సమూయేలు పోయి ఇక్కడ దావీదు యొక్క తండ్రిని అడుగుతున్నాడు, ఇంకా నీ కుమారులు ఉన్నారయా? ఎందుకంటే సౌలు స్థానంలో ఒక రాజుని నియమించాలి. ఎవరిని నియమించాలి? ఒక రాజుని నియమించాలి. అయితే కుమారులు ఉన్నారు. ఆ కుమారులు చూపించారు, ఇళ్ళలో ఉన్న కుమారులందరినీ చూపించాడు. అయితే ఆ సౌలు వీళ్ళు ఎవరు కాదు, నాకు దేవుడు చూపించిన రూపం వీళ్ళు నాకు కనపడట్లేదు, దేవుడు చూపించిన వ్యక్తి వీళ్ళు నాకు కనిపించట్లేదు. ఎవరు ఒక ప్రత్యేకమైన వ్యక్తి ఉన్నాడు మీ గృహంలో, వీళ్ళలో కాక ఇంకెవరైనా ఉన్నారా అని అడిగినప్పుడు ఆ దావీదు తండ్రి యేసేను ఏం చెప్తున్నాడు? అయితే గొర్రెలు కాయుచున్నాడని చెప్పిన. అందుకు సమూయేలు, నువ్వు వాణ్ణి పిలువనంపున ఏం చేస్తున్నాడంట? నాకు ఒక కుమారుడు ఉన్నాడయ్యా, ఆ కుమారుడు గొర్రెలు కాస్తున్నాడు. ఆ కుమారుడు ఏం చేస్తున్నాడు? గొర్రెలు కాస్తున్నాడు అని చెప్పి ఆ కుమారుని పిలుపు. ఆ పిల్లవాడిని చూసినాక, ఈయనే నాకు చూపించింది దేవుడు, ఈయనే అని దావీదుని అభిషేకించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే దావీదు యొక్క వృత్తి గొర్రెలు కాసుకునేవాడు. గొర్రెలు కాసుకున్న దావీదు చూడండి, సౌలుకి దురాత్మ పట్టినప్పుడు, అదే 14 వచ్చిన కింద లైన్లో ఉంటది. యెహోవా ఆత్మ సౌలుని విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి నా ఏలినవాడవైనా నువ్వు ఆజ్ఞేయము, నీ దాసులమైన మేము సిద్ధముగా ఉన్నాము. ఇక్కడ కొంతమంది ఆ సంగీత నేర్చుకున్న వారు ఆ దురాత్మ పోవాలంటే ఏం చేయాలంట? వాళ్ళు సంగీతాన్ని, అంటే సంగీతం ద్వారా ఆ దురాత్మని, దేవుని యొక్క పాటల ద్వారా దురాత్మని ప్రాలగొట్టాలి. మనం ఎందుకు ఫస్ట్ పాటలు పాడుతాం తెలుసా? మనలో ఉన్న ఏదైతే బలహీన ఆత్మ పోయి దేవుని యొక్క ఆత్మ వచ్చేలాగిన, దేవుని యొక్క శక్తి వచ్చేలాగిన, పరిశుద్ధాత్మ శక్తి మనలో ఉండేలాగిన పాటలు పాడుతున్నప్పుడు ఒక ఉద్యమం ఉంటది కనుక ఆ ఉద్యమమే దేవుని యొక్క ఆత్మ. పాటలు ఒకరికే పాడవండి. మొదట మనం ఎందుకు పాటలు పాడుతున్నాం అంటే, మనం పాటలు అందుకున్నప్పుడు ఆ దురాత్మ ఏమైంది? పారిపోయింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దురాత్మ ఏమైంది? పారిపోయింది ఆ సంగీతం ద్వారా. 23 వచనం చదవమ్మా. 23 వచనం. దావీదు ఏం చేసేవాడా? సితార పట్టుకొని దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దురాత్మ సౌలు పట్టుకున్నప్పుడల్లా దావీదు ఏం చేస్తాడు? సితార పట్టుకొని వాయించేవాడు. సితార పట్టుకొని దేవుని యొక్క నామాన్ని స్తుతించేవాడు, మహిమపరిచేవాడు, గణపరిచేవాడు. ఈ పాటలు, ఆ సంగీతము ఎప్పుడు నేర్చుకోండి? ఆయన ప్రత్యేకమైన క్లాసులు ఏమి తీసుకోలే. ఆయనకున్న సమయము గొర్రెలు కాస్తానే. ఆయన మిగతా వాళ్ళగా ఆటలాడకుండా, చెట్ల కింద పండుకోకుండా, ఆయన గబగబ కొమ్మలు ఏందనో వాటికి మేత గబగబ ఏర్పాటు చేసి అవి మేస్తుండగానే ఈయన ఏం చేసేవాడు? రాగం తీసేవాడు, పాటలు పాడేవాడు, సంగీతం నేర్చుకునేవాడు, సితారం వాయించేవాడు. ఆ పని ఆయన నేర్చుకొట్టుకోవాల ఎంత ఉపయోగపడిందో చూడండి ఆయనకి జీవితంలో. ఒక రాజుకే దురాత్మ పట్టినప్పుడు
ఆ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఇదిగో వాయించారు, కానీ వాళ్ళ ఒక ఆ సంగీతము సాతానికి ఇంపుగా ఉందేమో. కానీ ఈ యొక్క దావీదు ఆ పాడిన పాటలు, ఆ చిత్తార వాయించటం ద్వారా ఏమైంది? దురాత్మ పారిపోయింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే నువ్వు సమయముని సద్వినియోగం చేసుకుంటే దేవుళ్ళో వాడబడతారండి. దేవుళ్ళో మనము విశ్వాసంగా మన కుటుంబం కొరకు మంచిది, మీరందరూ కష్టపడుతున్నారు, దాంట్లో మంచిది, నేను సంతోషిస్తాను. కానీ అదే కష్టం కూడా దేవుణ్ణి కూడా గణపరచటంలో లేదా దేవుళ్ళ ఎదగటంలో మీ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. వృధా చేసుకోకండి. మీకు ఇచ్చిన సమయము, కొంత సమయము మీరు పని చేసుకొని మానుకోమంటలేదు. దేవుడు ఎప్పుడు అట్లా చెప్పడు, పని చేసుకొని నన్ను గణపరచనని చెప్పట్లేదు, లేకపోతే నేను నేర్చుకోమట్లా. మీ పని అయిపోయిన తర్వాత ఉన్న సమయము, మిగిలిన సమయము ఏదైతుందో వాటిని సద్వినియోగం చేసుకోండి కదా. మన ఒక యూట్యూబ్ చూశానండి. యూట్యూబ్లో తల్లి సెల్ఫోను మంచం మీద పెట్టేసి వాష్రూమ్లోకి వెళ్ళిందంట తల్లి. తన కుమారుడు వచ్చిండు, ఏందని చూస్తే ఆ చెల్లో అది నడుతూనే ఉంది, ఆఫ్ చేయకుండా పోయింది. కానీ కుమారుడు వచ్చిండు సడన్గా వచ్చి ఆ సెల్ ఫోన్ చూస్తే అందులో చూడదగినని ఆ సెల్ ఫోన్లో ఉన్నాయి. ఆ వీడియోకి వెంటనే అతను, ఆ పిల్లోడు అట్రాక్షన్ అయిపోయాడు. వెంటనే తన హృదయము చూడండి ఆ వీడియో వైపు తిరిగిపోయింది. ఆహా, మా తల్లి ఇలాంటివి చూస్తుందా, రోజు ఏం చూస్తుంది, ఇలాంటివి చూస్తుందా అని తన ద్వారా తన కుమారుడు కూడా రోజు అలాంటివి చూస్తున్నాడంట. ఎంత ఘోరమైన స్థితి. పిల్లలకి మనం ఏం నేర్పుతున్నాం? ఇప్పుడు ఆ తల్లికి సమయం ఉన్నప్పుడు బైబిల్, ఒకవేళ మన దేవుని బిడ్డలు అయితే బైబిల్ తీసి వాక్యాలు నేర్పుతూ పాటలు పాడుతూ ఉండనుకోండి. మన పిల్లలు ఉన్నారు, వాళ్ళు పాటలు రావట్లేదు, వాక్యాలు కంఠస్థ వాక్యాలు లేదు వాళ్ళ జీవితంలో. తప్పు ఎవరిది? వాళ్ళు నేర్చుకుంటానికి సిద్ధమే, కానీ నేర్పలేని తల్లిదండ్రులదే కదా తప్పు. ఏంద్రబాబు, మందే కదా. మనం నేర్పించగలగాలి. మనము దేవుని యొక్క వాక్యము పాటలు నేర్పించగలిగే సమయము అది సద్వినియోగం చేసుకోవటం. తండ్రి ఒక చెల్లు పెట్టుకుంటే కుమారుడు ఒక చెల్లు, కూతురు ఒక చెల్లు అయితే తల్లి ఒక చెల్లు, పక్క పక్కన కొనుక్కోవటం, చెల్లు చూడటం, అదే పని అయిపోతుంది కదా. మనం దేవుని బిడ్డలైన మనము ఎంత సమయం వృధా చేసుకుంటున్నాం చూడండి. మన కుటుంబం కొరకు ఉన్న సమయాన్ని వెచ్చించండి, కష్టపడండి, పైకి రండి. ఖాళీగా సమయంలో ఏదో ఒక పని చేసుకుంటా ఉండండి. అదేవిధంగా నీ ఖాళీ సమయంలో, పని లేని సమయంలో వాక్యం ధ్యానం చేయండి, పాటలు నేర్చుకోండి. పాటలు నేర్చుకొని దేవుని యొక్క సన్నిధిలో వాడబడండి. అప్పుడు నీకు ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. సమయం ఎంత అయిందమ్మా? ఇంకో 5 నిమిషాలు ఉందా? దేవుని స్తోత్రం. చేయొద్దు నువ్వే, ఓకేనా? ఇక్కడ దావీదు ఏం చేసేవాడు? దురాత్మను తన సంగీతం నేర్చుకోవడం ద్వారా ఆయన ఒక సౌలుని బాగు చేశాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అదే విధంగా అదే మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 26వ వచనం మనం గమనించినట్లయితే చూడండి. ఎవరి గురించి మాట్లాడమ్మా, ఎవరి గురించి మాట్లాడుతున్నా ఇక్కడ దావీదు? గొలియాత్ గురించి మాట్లాడతాడు. గొలియాత్ ఫిలిష్తీయుడు. గొలియాత్ ఎవరు? ఫిలిష్తీయుడు. అయితే యుద్ధానికి వచ్చాడు ఇశ్రాయేలు మీదకి. ఇశ్రాయేల్ రాజు ఉనికిపోతున్నాడు. సౌలేమో రాజు ఉనికిపోతే ఇంకా ప్రజలు ఏముంది? అందుకే రాజును లేపితే ఆ రాజ్యం స్వాధీనపరచుకోవచ్చు. ఫస్ట్ టార్గెట్ ఎవరి మీద పెడతారు? రాజు మీదే పెడతారు. అందుకే రాజు ఎప్పుడు ఉంటాడు? యుద్ధం చేసేటప్పుడు తెలుసా? వెనకాల ఉంటాడు, ముందు సైన్యం పంపిస్తాడు, తర్వాత తన సైన్యం భటుల్ని పెడతాడు. అంటే స్టెప్గా పెడతాడు. లాస్ట్ వాళ్ళందరినీ జయించుకుంటూ వస్తే కానీ
రాజును ఫస్ట్ రాజుని పెట్టాను, రాజుని కొట్టేస్తే అయిపోయింది. అందుకే రాజును టచ్ చేయకుండా ఉండటానికి సైన్యము ముందుంటది, సైన్యపు అధికారులు ముందుంటారు. కానీ ఆ విధంగా చూడండి, ఆ గొలియాతు వచ్చినప్పుడు అందరూ వణిగిపోతున్నారు. ఇంకా ఆయన వేళగా మాట్లాడుతున్నారు, మీరంతటి వల్ల నన్ను జయించినంత మాత్రం వల్ల మీరు నన్ను జయిస్తారా మీరు అని సవాలు మీసాలు తిప్పుతున్నాడు, తొడలు కొట్టుకుంటున్నాడు. ఇంకా ఈయనకు మాత్రం రోషం వచ్చేస్తుంది. ఎవరికి? దావీదుకి. దావీదు ఎందుకు పోయాడంటే వాళ్ళ అన్నలు యుద్ధంలో ఉన్నారు, యుద్ధ సైన్యంలో ఉన్నారు. వాళ్ళకి సర్ది కట్టుకొని వచ్చిన మనోడు దావీదు వాళ్ళ కుటుంబంలో, అయ్యా మీ అన్నోళ్ళకి సర్ది తీసుకో అంటే సర్ది పట్టుకొని వచ్చాడు. పట్టుకొని వచ్చి చూస్తున్నాడు, వీళ్ళేమో వణికిపోతున్నారు ఒక పక్క, ఈడేమో ఒక పక్క మీసాలు తిరుగుతున్నారు, తొడగలు కొడుతున్నారు గొలియాతు. అసలు ఇశ్రాయేల్ ప్రజలు ఎవరు? దేవుని బిడ్డలు. అమ్మా వింటున్నారా? ఇశ్రాయేల్ ప్రజలు ఎవరు? దేవుని బిడ్డలు. అసలు భయపడాల్సిన పని లేదు. భయం అనేది మన బ్లడ్లో ఉండకూడదు. భయం అనేది మన ఒంటిలో, మన వంశంలో ఉండకూడదు. ఎందుకంటే మనం యూదా గోత్రపు సింహము వంశములో ఉన్నవారమే మనం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంత ధైర్యశాలి మన దేవుడు. ఆయన మరణాన్ని జయించిన వాడు. ఆ దేవుడు బిడ్డలను మనం భయపడతామా? భయపడకూడదు. కానీ ఇక్కడ ఏం చేస్తుంది? రివర్స్. వాళ్ళేమో ధైర్యంగా ఉంటున్నారు, వీళ్ళు గొలియాతును చూసి భయపడిపోతున్నారు. ఈ చిన్న బాలుడు అనే దావీదుకు మాత్రం రోషం వస్తుంది. ఏంది ఈయన? అందుకే ఈ మాట పలుకుతుంది, ఏమని? దావీదు జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు, వాణ్ణి చంపి ఇశ్రాయేలు నుండి ఈ నింద తొలగించెదను. రోషం వచ్చేసింది దావీదుకి. ఆ మాట పలుకుతున్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎన్నేశారు, అరే ఏంది ఈ బాలుడు ఇంత ధైర్యముగా ఉన్నాడు అని ఆ మాట తీసుకుపోయి ఎవరికి చెప్పారు? సౌలుకి చెప్పారు. సౌలు పిలిపించాడు. ఓరే నువ్వు చితారు వాయించేవాడు కాదురా, నువ్వు గొలియాతును కొడతావా? గొలియాతు మీద నువ్వు యుద్ధం చేస్తావా? గొలియాతు నువ్వు ఎదుర్కొంటావా? ఆయనేమో చూస్తే 11 అడుగులు నువ్వు చూస్తే బచ్చగాడివి, వయసులో చిన్నవాడివి, శరీరంలో కూడా బలం లేని వాడివి. ఆయనేమో కండలు తిరిగి ఉన్నాడు, నువ్వే ఇంతటి వాడు, ఏం చేస్తావు రా బాయ్ అంటే, రాజా లేదు, నా సంగతి నీకు తెలుసా, నేను నా గొర్రెల్ని ఎక్కడ అయిపోవాడిని తెలుసా, నా గొర్రెల్ని పచ్చిక గల చోట్లకి తీసుకెళ్తాను తెలుసా, ఆ పచ్చిక గల చోట్లలో ఏముంటాయో తెలుసా, సింహాలు ఉంటాయి, ఎలుగు బలింటి ఉంటుంది రాజా, నేను అక్కడికి తీసుకెళ్ళేవాడిని. ఎందుకంటే అక్కడ ధైర్యం చేసి ఎవరు వెళ్ళరు, సింహాలు ఉన్న చోటకి ఎవరు వెళ్తారమ్మా? వెళ్ళరు. కానీ నేను ధైర్యశాలిని, నేను ధైర్యంగా ఉండేవాడిని. ఎందుకంటే నాకు దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి, నాకు బలము నా దేవుడే కనుక నేను దేవుని ముందు పెట్టుకొని ఇదిగో నేను వెళ్ళాను పచ్చిక గల చోట్ల నా గొర్రెల్ని తీసుకెళ్తాను మేపడానికి వెళ్ళాను. అక్కడ సింహం వచ్చింది, అయినా భయపడలేదు. ఆ సింహాన్ని ఏం చేశాను? చీల్చి పడేశాను, అంతే. చీల్చి పడేశాను. తర్వాత ఎలుగుబంటి వచ్చింది, అది అంతే. అంటే ఆయన ఖాళీ సమయంలో ఏం నేర్చుకున్నాడు? యుద్ధం కూడా నేర్చుకున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ వాక్యంలో ఉంటుంది కదా, ఈ వాక్యంలోనే 17వ అధ్యాయంలో ఉన్నట్టు చూడండి. అక్కడ ఆయన 26 వచ్చిన 17:31 వచ్చిన చదవండి. 34 వచ్చింది, 34 వచ్చిన పదం. అందుకు దావీదు సౌలుతో ఇట్లను, మీ దాసుడైన నేను నా తండ్రిని గొర్రెలను కాయచుండు సింహమును ఎలుగుబంటి వచ్చి మందలోని ఒక గొర్రె పిల్ల ఎత్తుకొని పోతుండగా నేను దాన్ని తరిమి చంపి నోట్ల నుండి ఆ గొర్రెని విడిపించాను. హల్లెలూయా. ఏం చేశానంట? గొర్రె ఎలుగుబంటి వచ్చింది ఒకసారి, సింహం వచ్చింది ఒకసారి, రెండింటిని చీల్చి పడేసాను. నా గొర్రెలు పట్టుకుని వెళ్తుంటే దాని సింహం నోట్లోంచి, ఆ వెలుగుబంటి నోట్లోంచి నా గొర్రెని కాపాడుకున్నాను.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన యొక్క పట్టుదల, ఆయన యొక్క ఆలోచన ఎంత గొప్పగా ఉంది చూడండి. ఎందుకంటే ఆయన దినములు, ఆయన సమయము వృధా చేసుకోకుండా ఇదిగో ప్రతిదీ ఆయన నైపుణ్యత కలిగి ఆయన సిద్ధపడ్డాడు. కనుక ఈరోజు వాక్యం వింటున్న మనము సమయాన్ని ఎంత పోగొట్టుకుంటున్నాము, ఎంత వృధా చేసుకుంటున్నాము. దేవుడిచ్చిన సమయాన్ని మన కుటుంబం కొరకు వాడుకోకుండా ఇతర అనవసరమైన వాటి గురించి సమయము వ్యర్థం చేసుకుంటున్నాము. ఒకసారి ఆలోచన చేయండి ప్రియా దేవుని బిడ్డలారా. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చివరికి 17వ అధ్యాయము గొలియాతుని ఎలా పడగొట్టారంట? ఎలా పడగొట్టాడు గొలియాతుని? కత్తులతోనా? గులకరాయి తీసుకున్నాడు. గులకరాయి తీసుకున్నప్పుడు చౌలు గులకరాయి తీసుకుని వస్తుంటే కర్ర ఒకటి తీసుకున్నాడు, గులకరాయి ఒకటి తీసుకున్నాడు. వస్తుంటే గొలియాతు ఏమరా, నేనేమో కుక్కను అనుకున్నా, కర్రతో వస్తాను. యుద్ధం చేసే వాళ్ళు ఎట్ట వస్తారో, కత్తులతో వస్తారు, వీటలతో వస్తారు. ఈయన ఏం తీసుకుని పోతాడు? కర్ర, ఒక ఒడిసా, రాయి పెట్టుకున్నాడు. ఒడిసా అంటే ఎలా? తిప్పి 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 రాయి పెట్టి కొడితే సరిగా గొలియాతు యొక్క కన్నతకు తగిలి, నుత్తడికి తగిలి అక్కడికక్కడే చనిపోయాడు. వెంటనే పోయాడు, కత్తి తీసుకున్నాడు, మెడక కోసి పడేసాడు. అంతే. ఒక చిన్న బాలుడు, ఆయన ఎంత యుద్ధ నైపుణ్యత కలిగిన వాడు, దేవుని పట్ల యుద్ధము యెహోవాదే అని ఎంతగా ఉన్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనము సమయము అనేది చాలా విలువైంది. సమయాన్ని పోగొట్టుకోకూడదు. సమయము విషయంలో మనము జ్ఞానము కలిగి ఉండాలి. సమయం విషయంలో మనము జ్ఞానము కలిగి వృధా చేసుకోకూడదు, సమయాన్ని పోగొట్టుకోకూడదు. ఇప్పుడు మన దావీదు చూడండి, ఆయన యుద్ధము నైపుణ్యత కలిగిన వాడు, సంగీత నైపుణ్యత కలిగిన వాడు, పాటలు ఆయన పాటలు పాడేవాడు. ఎంత ఆయన సమయాన్ని ఎంత వృధా చేసుకోకుండా సద్వినియోగం చేసుకున్నాడో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. అమ్మాయి చెయ్యెత్తింది, నా సమయం అయిపోయింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక సమయం విషయంలో జ్ఞానవంతంగా వ్యవహరించండి ప్రియ దేవుని బిడ్డలారా. మీరు సమయాన్ని పోగొట్టి ఏదో ఒక పని మీకు ఆర్థిక ఇబ్బందులు ఉంటే ఏదో ఒక పనికి వెళ్ళండి, ఏదో ఒక పని చేయండి, ఏదో ఒక విధంగా మీరు కష్టపడండి. దేవుడు బలం ఇస్తాడు, శక్తిని ఇస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు. మీకు కష్టపడటానికి మంచి కార్యము కదా. సమయాన్ని పోగొట్టుకోవద్దు. నాకు అందరికి పని దొరుకుతుంది, నాకు పని దొరకలేదు. హైదరాబాద్లో పని దొరకపోవటం ఏంటి అసలుకి? అమ్మా, హైదరాబాద్లో చేసుకునే వాళ్ళకి చేసినంత పని ఉంది. అవునా కదా తల్లి? నువ్వు కష్టపడితే చాలు. హైదరాబాద్లో ఒక్కొక్కరు, మా పిల్లలు, మా కాలేజ్ స్టూడెంట్స్, వాళ్ళు చదువుకుంటున్నారు, నైట్ అంతా ఏం చేస్తున్నారు? ఇవనే కదా, వాళ్ళు అన్నిటికీ సప్లయింగ్, లేదంటే రెస్టారెంట్లో పనిచేస్తున్నారు, కొంతమంది పెట్రోల్ బంకుల్లో పనిచేస్తున్నారు, కొంతమంది కదా. మన సమయాన్ని ఇప్పుడు మన వాళ్ళు అందరూ ఉన్న సమయాన్ని నువ్వు కష్టపడటమే కాకుండా దేవుని కొరకు కూడా సమయాన్ని ఎత్తించు. నీ సమయాన్ని బలపరుచుకో, నీ సమయాన్ని సద్వినియోగం చేసుకో. అప్పుడు నిన్ను దేవుని చిత్తాన్ని గ్రహించి, నువ్వు దేవుని చిత్తం గ్రహించి దేవుని యొక్క సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే, దేవుని యొక్క సమయాన్ని గ్రహించిన వాడికి ఉంటే నిజమైన ఆశీర్వాదాలు మనకు ఉంటాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ విధంగా దావీదు ఆశీర్వాదాలు పొందుకొని ఆయన ఇశ్రాయేల్ ప్రజలకు, సౌలు తర్వాత ఇశ్రాయేల్ ప్రజలకి రాజుగా దేవుని నియమించాడు. దేవుని స్తోత్రం. ఆశీర్వాదం కదా అది? ఆశీర్వాదం కదమ్మా. మరి మన సమయం, ఎంత సమయం అర్థం చేసుకుంటున్నామో, వృధా చేసుకుంటామో ఒకసారి ఆలోచన చేసుకొని ప్రతి సమయాన్ని, ఒకటి నీ కుటుంబం కొరకు ఆ సమయాన్ని వ్యక్తపరుచుకో, వినియోగించుకో. 2, ఆ సమయం కూడా అయిపోతే నీ కుటుంబ సమయం కూడా, కష్టపడిన సమయం కూడా ఇంకా మిగిలి ఉంటే దేవుడికి దేవుడిలో నువ్వు వాక్యం చదువుకో, పాటలు నేర్చుకో, వాద్యాలు నేర్చుకో. దేవుని కొరకు నేను వినియోగించబడాలి, ఉపయోగపడాలి దేవుని కొరకు, దేవుని సంఘంలో అని ఆలోచన చెయ్యి. అప్పుడు నువ్వు 2 విధాలుగా ఆశీర్వదించబడతావు. నీ కుటుంబం అప్పుల పాలు కాదు, నీ కుటుంబం ఆర్థిక ఇబ్బందులు ఉండదు, ఇటు నువ్వు ఆత్మీయంగా ఎదుగుతూ ఉంటావు.
ఈ 2 ఆలోచనలు కలిగి నీవు దేవుని యొక్క దీవులు పొందుకోవాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్న కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక ఆమేన్. కళ్ళు మూసుకుందాం. కళ్ళు మూసుకొని ఇన్న వాక్యాన్ని బట్టి ప్రతి ఒక్కరు ప్రభా నేను